వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ ముందుకు ఒక మంచి అప్డేట్ ఇద్దామని వచ్చానండి. అదే దేనికోసం అని అనుకుంటున్నారా? బంగారం కోసం. అందరికీ ఒక బంగారం లాంటి వార్త. ఇది విన్న ఆడపిల్లలందరూ అనుకుంటారేమో బంగారం కంటే ఏ వార్త అయినా బంగారం అవుతుందా అని. అందుకే బంగారం కోసం మీ అందరికీ ఒక అప్డేట్ ఇద్దామని అనుకుంటున్నాను. అదే ఏమనుకుంటున్నారా? ఈ రోజుల్లో బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక మంచి విధానమే కదా. మరి మీలో ఎంతమంది ఆలోచించి ఉంటారు బంగారం మీద పెట్టుబడి పెడదామనేసి? కొంతమంది ఆలోచించినా కూడా బంగారం ఖరీదు ఎంత ఉంటుందో, ఎలా కొనాలో ఏంటో అని వెనకాడుతూ ఉంటారు. కానీ ఈ రోజుల్లోన అన్ని దగ్గరలో మనకి అవేర్నెస్ అనేది ఉంది. ఎలా కొనాలి, ఎంత కొనాలి, మన ఫోన్లోనే మనకు అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలోనే నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటని అనుకుంటున్నారా? అదేనండి, ఈ మధ్యన మనకి కొత్తగా బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా, అందులో ఒక మంచి అప్డేట్ ఉంది. అదే ఏంటనుకుంటున్నారా? బడ్జెట్ అనేది మనకి ఆగస్టు 1 నుంచి అమలవుతుంది. మనకి అప్పటి నుంచే బంగారం మీద ట్యాక్స్ అనేది 15% ఉండేదండి అప్పుడు. దాన్ని ఇప్పుడు 6%కి తగ్గించారు. ఈ తగ్గించిన దాంతోనే మనకు బంగారం ఎంతో కొంత తక్కువ ధరకు వస్తుంది. కాబట్టి మనం ఈ టైంలో బంగారాన్ని కొనుక్కుంటే తరువాత దానికి కట్టవలసిన డబ్బులు పెరిగినా కూడా మనము ఇప్పుడు తక్కువ ధరకి కొన్న బంగారాన్ని ఎక్కువ ధరకి వాడుకోవచ్చు. కావున బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక మంచి విధానం అండి. మన దేశంలో బంగారం అనేది కోట్ల టన్నులేం లేదండి, అదే కేజీఎఫ్ సినిమాలో చూపించినట్టుగా. కావున ఎప్పుడు కూడా బంగారాన్ని మనము దిగుమతి చేసుకుంటూనే ఉంటాము, అంటే ఇతర దేశాలను తెచ్చుకుంటూనే ఉంటాము. అందుకే రీసెంట్గా బడ్జెట్లో దాని విలువ కాస్త తగ్గించారు. అదేనండి, ట్యాక్స్ విలువ తగ్గించారు. కావున మనకి బంగారం తక్కువ ఖరీదులోనే వస్తుంది. ట్యాక్స్ అంటే ఏదో అనుకోగలరు, అంటే మనము విదేశాల నుంచి తెచ్చుకున్నందుకు దాని మీద గవర్నమెంట్ ఎంతో కొంత అదనంగా చెల్లించమంటుంది అనమాట. దానివలన మనకి బంగారం ఖరీదు అనేది కాస్త ఎక్కువ ఉంటుంది. కావున ఈ వీడియో చూసి అయినా కూడా మీలో కొంతమంది అయినా బంగారాన్ని తక్కువ ఖరీదు ఉన్నప్పుడు కొనుక్కుంటారని ఒక చిన్న ఆశ. ఇప్పుడే బంగారం కొనేద్దామని అనుకుంటారేమో, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్, ఇంత వెంటనే తగ్గిపోదు, కానీ ఆగస్ట్ చివరి నాటికి తగ్గుతుంది. ఆగస్ట్ చివరి నాటికని ఎందుకు చెప్పానంటే అప్పటికి రేట్లు కాస్త తగ్గుమొహం పడతాయండి. ఎందుకంటే పెళ్లి ముహూర్తాలు తగ్గిపోతాయి కదా, అందుకే. మనకి బడ్జెట్ ఎఫెక్ట్ అనేది నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31 వరకు ఉంటుందండి. ఈలోగా మీరు ఇన్వెస్ట్ చేస్తే కాస్త లాభపడతారు. అంతేకాకుండా ఫ్యూచర్లో మీకు ఇది ఉపయోగపడితే నేను కూడా చాలా హ్యాపీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ అండి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి.